Coming to the 7th question. In a class test containing 10 questions, 5 marks are awarded for every correct answer and -2 marks are awarded for every incorrect answer and 0 for questions not attempted. సో ఒక క్లాస్లో టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్క్స్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్కి అలాట్ చేశారు అండ్ -2 మార్క్స్ వచ్చేసి ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి. అంటే ఇచ్చిన 10 క్వశ్చన్స్లో కరెక్ట్గా వాళ్ళు ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్కి 5 మార్క్స్, తప్పుగా ఇన్కరెక్ట్గా ఆన్సర్ చేసే దానికి -2 మార్క్స్ని అలాట్ చేసేసారు. సో ఇక్కడ 3 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మోహన్ గెట్స్ 4 కరెక్ట్ అండ్ 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. మోహన్ అనే స్టూడెంట్ వచ్చేసి 4 కరెక్ట్ ఆన్సర్ చేశాడు అండ్ 6 ఇన్కరెక్ట్ ఆన్సర్ చేశాడు. సో వాట్ ఈస్ ఈ స్కోర్ అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్కి 5 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 మార్క్స్ ఉండడం వల్ల దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టం. అదే సేమ్ మార్క్స్ అలాట్ చేసేస్తే ఆటోమేటిక్గా చెప్పొచ్చు ఈ క్యారీస్ 4 మార్క్స్ అనేసి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, Mohan gets 4 correct answers. Okay. So for each answer carries, we know that correct అయిన ఆన్సర్కి they allotted 5 marks. So 4 into 5 చేయాలి. సో 4 5s 20 marks. సో అతను రాసిన 4 కరెక్ట్ ఆన్సర్స్కి హీ గాట్ 20 మార్క్స్. ఓకే, ఇంకా ఎన్ని ఇన్కరెక్ట్ చేశారని చెప్పారు ఇక్కడ? 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అన్నారు. సో మోహన్ గెట్స్ మార్క్స్ ఫర్ 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేశాడు కాబట్టి 6 ఇంటూ ఇన్కరెక్ట్ అయిన ఆన్సర్కి వాళ్ళు అలాట్ చేసింది -2. సో -2 ఇంటూ చేయాలి. సో 6 2 12. సో ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్. సో అతను రాసిన 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి హీ గాట్ -12 మార్క్స్. సో ఇతని టోటల్ మార్క్స్ తెలియాలి అని అంటే వీ షుడ్ యాడ్ కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్క్స్ని మనం రెండింటిని ప్లస్ చేయాలి. సో ప్లస్ -12. So here comes plus into minus becomes -12. 20 minus 12 becomes 8. So మోహన్ మార్క్స్ వచ్చేసి 8 మార్క్స్. ఇతను స్కోర్ చేసిన మార్క్స్ వచ్చేసి 8. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇందులోనే సెకండ్ ఇచ్చారు. రేష్మా గెట్స్ 5 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. So what is her score? So coming to the second one. So Reshma gets marks. ఎన్ని కరెక్ట్ చేశారు తను అని అంటే 5 కరెక్ట్ చేశారు. సో 5 కరెక్ట్ ఆన్సర్స్కి దానికి వచ్చిన మార్క్స్ వి నో దట్ కరెక్ట్ అయిన ఈచ్ క్వశ్చన్కి దే గివ్ 5 marks. So 5 into 5, 25 is the marks she got for correct answers. సో తను కూడా ఇన్కరెక్ట్ చేసింది ఎన్ని అని అంటే 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో రేష్మా గెట్స్ మార్క్స్ ఫర్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఈ ఇన్కరెక్ట్ అయిన ఒక్కొక్క క్వశ్చన్కి దే గివ్ -2. సో ప్లస్ ఇంటూ -2 చేయాలి ఇక్కడ. సో 5 into 10, 5 into 2 10 is the answer and plus into minus becomes minus. సో తాను స్కోర్ చేసినవి 25 and -10. సో రేష్మా మార్క్స్ తెలియాలి అని అంటే వీ షుడ్ యాడ్ ది బోత్ టోటల్ మార్క్స్ ఇవి. సో 25 plus -10. సో 25 minus 10 becomes 15. So plus 15 are the marks scored by the Reshma. Next, coming to the third question in this same question,
Hina gets 2 correct and 5 incorrect answers out of 7 questions she attempts. సో పైన మనం చూస్తే ఇక్కడ 4 కరెక్ట్ 6 ఇన్కరెక్ట్, అంటే వీళ్ళు మొత్తం 10 అటెంప్ట్ చేశారు మోహన్ రేష్మ. కానీ హీనా వరకు వచ్చేసరికి తను 2 కరెక్ట్ చేసింది, 5 ఇన్కరెక్ట్ చేసింది. అంటే తను అటెంప్ట్ చేసింది జస్ట్ 7 క్వశ్చన్స్ మాత్రమే, ఇంకా 3 క్వశ్చన్స్ని తను అటెంప్ట్ చేయలేదు. సో తన స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, హీనా గెట్స్ మార్క్స్ ఫర్ 2 కరెక్ట్ ఆన్సర్స్. తను చేసింది 2 కరెక్ట్ కాబట్టి 2 correct answers is equals to 2 into each correct question carries 5 marks. So 2 into 5 becomes 10. Okay, 10 marks tanu correct answers score chesindi. Next, Hina gets marks for 5 incorrect. Tanu 5 తప్పుగా అటెంప్ట్ చేసింది. సో ఆ తప్పుగా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్కి 5కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి -2 ఇచ్చారు. సో 5 2 10, ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్. సో ఇవి రెండింటిని మనం ప్లస్ చేస్తే వి గెట్స్ హీనా మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ -10. సో ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్, రైట్? సో 10 minus 10 బికమ్స్ 0. సో హీనా అటెంప్ట్ చేసింది 7 క్వశ్చన్సే, కానీ తనకు 0 మార్క్స్ వచ్చేసాయి, రైట్? సో Hina marks are 0. These are the scores scored by Mohan and Reshma and Hina.